నమస్తే అండి. నేను వీడియో పెట్టి చాలా రోజులు అవ్వడం జరిగింది. చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసాను. కొంచెం హెల్త్ ఇష్యూ అవి ఇవి ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్. కానీ ఈరోజు మన పవన్ కళ్యాణ్ సినిమా చూడంగానే ఓజీ నిజంగా ఫుల్ జోష్ వచ్చేసిందండి. ఎందుకంటే ఇది స్పెషల్లీ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అన్నమాట. అసలు చాలా అద్భుతంగా సుజిత్ అయితే చాలా బ్రహ్మాండంగా, అంటే సుజిత్ మన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ఈ సినిమా చూస్తే తెలిసిపోతుందండి. చాలా ఎక్సలెంట్ గా తీసాడు. చాలా నిజంగా చెప్తున్నాను, అదిరిపోయింది సినిమా. ఒక విధంగా చెప్పాలంటే అరాచకం అని చెప్పాలా, విస్ఫోటకం అని చెప్పాలా, అసలు మాటలు లేవన్నమాట. అభిమానులకైతే ఫుల్ మీల్స్. అసలు 1కి 10 సార్లు చూడొచ్చు, ఏ మాత్రం డౌట్ లేదు. నిజంగా వాయిస్ కూడా పడిపోయింది ఇలా గోల చేసి నిజంగా చాలా అద్భుతంగా ఉండండి సినిమా. బాబ్బా అసలు ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంత జోష్ వచ్చింది సినిమాకి. నిజంగా ఫుల్. అసలు ఒక 5-10 నిమిషాలకి ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ అండి. నిజంగా చాలా అద్భుతంగా. ముఖ్యంగా మన తమన్ మ్యూజిక్ ఎక్కడ కూడా అసలు తగ్గలేదండి. చాలా బాగా చేశాడు, కొట్టాడు అసలు. అలాగే యాక్టింగ్ కి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వీర లెవెల్లో విజృంభించారని చెప్పాలి. ఇంకా ప్రకాష్ రాజ్ కూడా బాగా చేశాడు. అలాగే అర్జున్ దాస్ కి ఒక మంచి స్టోరీ ఇచ్చారు. అతను కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ అది ఇది స్టోరీలో చాలా పార్ట్ అతను ఉంటుంది. అంటే ఈ సినిమా రివ్యూ ఇస్తాను కానీ రిలీవ్ చేయడం ఇది ఏదంటే మనకి కొంచెం సీన్లు చాలా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి. అంటే మన అర్జున్ దాస్ కి సంబంధించింది, ఇతని మీద కోపం ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు అది ఇది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారంతా. నిజంగా చాలా అద్భుతమైన సినిమా. ఒక్కొక్క సీన్ నిజంగా మన ఏదైతే సుజిత్ నిజంగా ఎక్సలెంట్ గా తీశాడండి. ఏ మాత్రం తగ్గించలేదు. అసలు ఇంటర్వెల్ సీన్ ఉంటది మనకి, మంటల్లో నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తారో అద్భుతం. కొన్ని సీన్లు కూడా పెట్టాను ముందు బిట్లు, అందరూ సినిమా చూసినప్పుడు నేను తీసింది. ఇంకా ఈ సినిమా నిజంగా ఏ మాత్రం అసలు మాటలు రావట్లేదండి. నేను రివ్యూ చాలా రోజుల తర్వాత చేశాను. అద్భుతం అనమాట సినిమా. ఏదైతే కావాలో అదంతా ఉంది. ఏ మాత్రము డిసప్పాయింట్ అవ్వరు అభిమాని. అలాగే బయట వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎలివేషన్ సీన్లు, మ్యూజిక్ కానీ, పాటలు కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ లో సుజిత్ కొత్త అద్భుతమైన పాయింట్, అంటే సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని చూపించాడు లాస్ట్ లో. నిజంగా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే జపానీస్ వాళ్ళతో ఎలా గొడవ పడ్డాడు, ఏంటి, ఎలా అక్కడ ఫైట్ చేసి వచ్చాడు అనేది సెకండ్ పార్ట్ లో ఉంటుంది అంతా. నా లెక్క ప్రకారం అది అకిరా స్టోరీ కూడా ఉండొచ్చు, చూడాలి. ఇంకోటి మన సాహోతో లింక్ ఉందా అన్నారు, ఉంది. సాహోతో కూడా లింక్ ఉంది ఇందులో. వాజీ అని చూపించేసరికి మన సాహో సీన్ జాకీ ష్రాఫ్ మన ప్రభాస్ ని చేతితో పట్టుకుని చిన్న అబ్బాయిగా చూపించారు. అంతే. ఇది 1980 స్టోరీ, అది వచ్చి 2020, అంటే చిన్నప్పుడు మన ప్రభాస్ ని చూపించారు. అందులో దీనికి లింక్ ఉంది. నిజంగా చాలా అద్భుతంగా, చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ పేపర్లు కట్ చేసుకునే ఇవే పేపర్లు కూడా చాలా ఇంటర్వల్ గా అయిపోతాయండి. మీ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకెళ్ళండి, ఏదైతే పేపర్ ముక్కలు తీసుకెళ్తారో. అద్భుతమైన సినిమా అండి. చాలా నిజంగా చాలా ఎంజాయ్ చేసాం సినిమాకైతే. ఒంట్లో బాగాలేకపోయినా మొత్తం హెల్త్ ఏదైతే బాగాలేదో అది కూడా సెట్ అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే నిజంగా వండర్ఫుల్ మూవీ. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్. ఎలా చూపించారో పవన్ కళ్యాణ్ కి అలా చూపించారు. అసలు ఒక్క సీన్, కత్తి సీన్ ఉంటేనే ఒక్క సీన్ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇందులో ప్రతిసారి ఆ ఎలివేషన్ సీన్లు, కత్తులు, మన తుపాకీలు అవి చూపించేసరికి అసలు మొత్తం సినిమా, అసలు ఒక సినిమాలో ఒక్క సీన్ ఉంటేనే అలాంటిది హైలైట్ గా ఉంటుంది. అలాంటిది మొత్తం సీన్లే హైలైట్. నిజంగా చాలా బాగా తీశాడు. మనకి జపాన్ స్టోరీ, అతను ముందు ఏం చేసి వచ్చాడనేది సెకండ్ పార్ట్ లో ఉంటది. అసలు లాస్ట్ లో అతను చెప్పాడు అనమాట, అతను ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. నిజంగా చాలా అద్భుతంగా, చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూడండి, అసలు ఏమాత్రం మిస్ అవ్వకండి. ప్రీమియర్స్ అయితే రికార్డులు చేసేస్తుంది. నిజంగా ఫస్ట్ డే ప్రీమియర్స్ కలిపి 200 crores దాటుతుంది. అలాగే 1000 crores. ఎందుకంటే ఈ సినిమా హిందీలో కూడా అద్భుతంగా ఎక్కేస్తుంది.
ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అన్నమాట ఈ స్టోరీ. ఎందుకంటే చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.